యూనిఫామ్ సర్వీస్ చేయాలనేది చాలామంది యువత భావిస్తారు. అందులో అంతర్గత భద్రతకు సంబంధించి అంటే పోలీస్ కావచ్చు, వివిధ విభాగాలు ఉంటాయి. అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించి ఆర్మీకి సంబంధించిన దాంట్లో చాలామంది పనిచేయాలనుకుంటారు. అయితే ఆర్మీ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అర్హతలు ఏ విధంగా ఉంటాయి, ఎడ్యుకేషనల్ సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ఫిజికల్కి సంబంధించినటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఆ టెస్ట్లన్నీ పాస్ అయిన తర్వాత వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షణ ద్వారా ఆర్మీలోకి వెళ్ళడానికి ఉంటుంది. అయితే ఆర్మీ శిక్షణ ఎంత కఠినంగా ఉంటుందో రిక్రూట్మెంట్కు సంబంధించి కూడా అదే స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం ఆర్మీలో అగ్నివీర్ ఎంపిక సంబంధించినటువంటిది కూడా వరంగల్ నుంచి జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా చూస్తే విద్యార్హతలకు సంబంధించి 10వ తరగతి మెట్రికులేషన్ ఉత్తీర్ణుడు అయి ఉండాలి. అదేవిధంగా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా 17.5 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్య వాళ్ళు ఉండాలి. అదేవిధంగా ఎత్తుకు సంబంధించి కూడా ఎత్తు కావచ్చు, ఛాతీకి సంబంధించిన కావచ్చు, ఫిజికల్కి సంబంధించిన కావచ్చు. దీనికి సంబంధించి అగ్నివీర్ జనరల్ కేటగిరీకి సంబంధించినటువంటి అన్ని కేటగిరీలు వాళ్ళకు మాత్రం 10th సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ 10th పాస్ అయి ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్కి సంబంధించినటువంటి కేటగిరీలో ఉంటాయి. ఇందులో 10+2 అంటే ఇంటర్మీడియట్కు సంబంధించిన ఉత్తీర్ణత ఉండాలి. సైన్స్తో కూడినటువంటి ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు ఇట్లాంటి వాటిలలో 50% మార్కులతోటి పాస్ అయి ఉండాలి. వాళ్ళంతా కూడా సేమ్ ఏజ్కి సంబంధించి కూడా ఇక్కడ కూడా 17.5 సంవత్సరాల నుండి 21 సంవత్సరాల లోపల ఉండాలి. హైటు 166 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్కు సంబంధించి కూడా 77 నుంచి 82 మధ్యలో ఉండాలి. సేమ్ టైంలో అగ్నివీర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ టెక్నికల్కి సంబంధించిన విభాగం ఉంటుంది. ఇందులో కూడా ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. ఆర్ట్స్ అండ్ కామర్స్కి సంబంధించినటువంటి సైన్స్ వీటిలలో వాళ్ళు 60% మార్క్స్ తోటి ఉండాలి. ప్రతి సబ్జెక్టు 50% ఎబో వాళ్ళకి సంబంధించినటువంటి మార్క్స్ వచ్చి ఉండాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి. అదేవిధంగా అగ్నివీరు ట్రెడ్మిన్ అన్ని కేటగిరీలకు సంబంధించి కూడా 10th సామాన్య ఉత్తీర్ణత మొత్తంలో సబ్జెక్టులు మొత్తం కూడా 33% పాస్ అయి ఉంటే చాలు. అగ్నివీర్కి సంబంధించినటువంటి ట్రెడ్మిన్ 8వ తరగతి పాస్ అయితే చాలు. వీళ్ళకి సంబంధించి కూడా ఒక సేమ్ హైట్ కావచ్చు లేదా దాని అంతా కూడా సేమ్ ఉంటుంది. ప్రస్తుతం ఆర్మీ రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి చాలామంది భయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంద్రవల్లి. అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ కోసమే. ఎందుకు ఆర్మీలోకి వెళ్ళాలనే కోరిక ఎందుకు? దేశం కోసం, దేశం సేవ చేయడానికి. ఎన్ని రోజుల నుంచి ప్రాక్టీస్ చేశాను? 2 నెలల నుండి. ఏమేం చేస్తారు ప్రాక్టీస్? అన్నీ చేసినాం మన రన్నింగ్ కోసమే. సో అంటే ఆర్మీకి వచ్చేసరికి ఆర్మీ రూల్స్ కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఆర్మీలో ఎట్లా పనిచేయాలి, దీని మీద తెలుసుకున్నారా? ఆర్మీ అనేది చిన్న ఒక గోల్ కాబట్టి. ఎట్లా మీ గోల్ ఏంటి? ఆర్మీలో ఒక చిన్న పోస్ట్లో ఉండాలని, దేశానికి సేవ చేయడానికి కోసం అని ముందుకు వచ్చాం అంతే. సో ఆర్మీ అనగానే ఏమని గుర్తుకొస్తుంది? ఆర్మీలో జాయిన్ కావాలని చాలామంది కోరుకుంటారు యూత్. ఎందుకు? కారణం ఏంటి? సార్ యాక్చువల్లీ ఆర్మీ ఈజ్ నాట్ అ జాబ్, ఇట్స్ అన్ ఎమోషన్. 6 months నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మ్యాక్సిమం మా ఇంద్రవెల్లి ఫిజికల్ అకాడమీ బామ్మన్ జైసింగ్ సార్ ద్వారా మేము ప్రాక్టీస్ చేసినాం. మొత్తానికి 6 months నుంచి ప్రాక్టీస్ చేస్తూ. అంటే మీరు జనరల్గా ఈ ఫిజికల్కి సంబంధించినటువంటి ఫిట్నెస్ చాలా అవసరం. దీనికోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు మీరంతా? మార్నింగ్ 4 o'clock లేచి సార్ రన్నింగ్, స్ప్రింటింగ్ చేయాల్సింది ఉంటుంది. వర్కౌట్ 2 times ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది సార్. సో మొత్తానికైతే ఆర్మీకి రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా వీళ్ళంతా వచ్చారు. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఎంతమంది వచ్చారు మీరంతా ఆదిలాబాద్ నుంచి? ఆదిలాబాద్ మొత్తం డిస్ట్రిక్ట్ ఇక్కడ అంతా మా ఫ్రెండ్స్తో ఒక 10 మంది వచ్చాం. సో ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడికి వస్తున్నారు కదా, ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? టెన్షన్ ఏమనిపిస్తుందా లేదా ఎట్లా? టెన్షన్ అని ఏం లేదు. నార్మల్గా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే చూసుకోవచ్చు. ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే రన్నింగ్ చూసుకొని కొట్టేసుకొని చేసుకుంటారు. సో ఇక్కడికి వచ్చారు కదా, ఈ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా చదువుకున్నారా? దాని మీద ఏమేమి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటాయి టెస్టులు సంబంధించి కావచ్చు అవన్నీ కూడా? అవును, చదువుకున్నాం. చదువుకున్న తర్వాతే లోపల మాకు ఎంట్రీ ఇస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత లోపల ఎంట్రీ చేసిన తర్వాత రన్నింగ్ ఉంటుంది. రన్నింగ్ కొట్టిన తర్వాత పులప్స్ కానీ, జిగ్జాగ్ వాక్ కానీ, లాంగ్ జంప్ అవన్నీ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ కండక్ట్ చేస్తారు.
సో ఈ ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించి కూడా కొన్ని ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులోనూ ఫిజికల్గా వాళ్ళు ఫిట్నెస్ ఉండాలి. సేమ్ టైంలో వాళ్ళ డ్రెస్అప్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఇక్కడ మనం చూడొచ్చు ఏ విధంగా ఆర్మీకి సంబంధించినటువంటి ఫేస్ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని కూడా షేవింగ్ ఖచ్చితంగా ఈ విధంగా అయితే గడ్డం కానీ లేదా హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఉండొద్దు. కేవలం గడ్డం తీసేసిన ముఖంతో ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి అనే దానికి సంబంధించినటువంటి కూడా ఒక నిబంధన ఉంది. తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలి, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఏమేమి ఉంటాయి, వాళ్ళకి ఏమన్నా రన్నింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాదు, ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా ఇవ్వాలి. తర్వాత ఏది కూడా ఫేక్ డాక్యుమెంట్స్ కావచ్చు అవన్నీ కూడా ఎట్లాంటివి కూడా చేయవద్దు. రిక్రూట్మెంట్ గురించి రిక్రూట్మెంట్ సిబ్బంది కాకుండా వేరే ఎవరిని కూడా సంప్రదించొద్దు. ఇట్లా దీనికి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా మనం ఫ్రేమ్ చేశారు. దానికి సంబంధించి లోపలికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళకు కూడా రిక్రూట్మెంట్ పూర్తిగా కూడా పారదర్శకంగా జరుగుతుంది. మధ్యవర్తులు కానీ లేదా మీడియేటర్స్ కానీ ఎవరు ఉండరు. దీనికి మొత్తం కూడా ఆర్మీ సంబంధించినటువంటిదే ఇదంతా కూడా చేస్తుంది. ఎవ్వరు కూడా అంటే ఫిజికల్కి సంబంధించిన టెస్టులు కావచ్చు, రైటన్ లేదా మెడికల్ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు, లేదా ఎక్కడ కూడా ఇలాంటి దాంట్లో కూడా మధ్యవర్తులు కానీ ఎవరు ఉండరు. తర్వాత జనరల్గా కూడా ఏమేమి వాళ్ళకు వరుస క్రమంలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఇవన్నీ కూడా ఎట్లా ఫేమ్ చేసుకోవాలనే దాన్ని కూడా వాళ్ళకు పూర్తిగా అవగాహన కల్పించే విధంగా వచ్చారు. పరుగు పందెంకు సంబంధించిన వెళ్ళడానికి అర్హత పత్రం, ర్యాలీ ప్రవేశ పత్రం అంటే అడ్మిట్ కార్డుకు సంబంధించి కావచ్చు, రన్నింగ్ వెళ్ళడానికి స్లిప్ కావచ్చు, ఒరిజినల్ 10th సంబంధించిన వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ తీసుకురావాలి. అవన్నీ కూడా వరుస క్రమంలో ఎట్లా వాళ్ళు తీసుకొని ఫైల్ చేసుకొని రావాలనేది కూడా స్కూల్కి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ సంబంధించి కావచ్చు, లేదా స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కావచ్చు, అదేవిధంగా ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేటు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవన్నీ కూడా తీసుకోవాలి. ఆధార్ కార్డు కావచ్చు, ఎన్సీసీలో ఉంటే ఎన్సీసీకి సంబంధించి కావచ్చు, స్పోర్ట్స్కి సంబంధించి ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కావచ్చు, స్కూల్స్కి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైనా ఉంటే అట్లాంటివి కావచ్చు. ఖచ్చితంగా ఏ విధమైనటువంటి వివాదాలు లేవు అనే దానికి సంబంధించి కూడా అది కూడా ఖచ్చితంగా ఒక డాక్యుమెంట్ తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత పెళ్లి కాని వాళ్ళకి మాత్రమే, అన్మ్యారీడ్కి సంబంధించినటువంటి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. దానికి సంబంధించి కూడా అన్మ్యారీడ్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వరుస క్రమంలో మొత్తం 13 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ 13 రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. అది కూడా ఈ వరుస క్రమంలోనే వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫైల్ని కూడా తీసుకుపోవాలి. దీంట్లో కూడా మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది కూడా ఉంది. 5 నిమిషాల 30 సెకండ్లలో గ్రూప్ 1లో కనుక వెళ్తే వాళ్ళకు 60 మార్క్స్ వస్తాయి. 5 నిమిషాల 30 సెకండ్లు 5 నిమిషాల 40 సెకండ్లు అంటే ఒక 15 సెకండ్లు కనుక పెరిగితే ఆ మార్క్స్ తగ్గిపోతాయి, 48 సెకండ్లు ఉంటాయి. అదే కనుక ఇంకొద్దిగా కనుక ఒక 46 సెకండ్ల నుంచి అంటే 5 నిమిషాల 46 సెకండ్ల నుంచి 6 నిమిషాలు అంటే 6వ నిమిషం వరకు కనుక వస్తే అట్లా వాళ్ళకి సంబంధించినటువంటి ఇదంతా కూడా ఈ విధమైనటువంటి ఏ విధంగా మార్క్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది కూడా ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు తెలిపే విధంగా కూడా ఈ ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి మొత్తం కూడా ఏర్పాటు చేశారు. హన్మకొండ జిల్లాలో మనకి ఈ నెల 10వ తేదీ నుంచి 30వ తారీఖు వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఫర్ అగ్నివీర్స్ ఇది జరగబోతుంది. సో ఇది ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీస్ సికింద్రాబాద్ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది. మన హన్మకొండ జిల్లాలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ ఏర్పాట్లన్నీ కావాల్సిన విధంగా అన్నీ అరేంజ్ చేశాము. మన రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఈ రిక్రూట్మెంట్ టెస్ట్కి యువత హాజరవుతారు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి టైమింగ్స్కి తగ్గట్టుగా ఇక్కడ అటెండ్ అయ్యి, అలాగే బయట ఎవరైనా దళాలు కానీ ఏజెంట్స్ కానీ మేము మీకు ఇప్పిస్తాము జాబ్స్ అని ఏదైనా చెప్తే అవేవి నమ్మకుండా కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే, సో మన పోలీస్ తరపు నుంచి కూడా మనము బందోబస్తు పెడుతున్నారు ఇక్కడ. సో ఇది ప్రతిరోజు దాదాపు 800 మెంబర్ వస్తారు అగ్నివీర్ కోసం. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో ప్రతిరోజు 800 మెంబర్ వస్తారు. సో వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ది బందోబస్త్ ఫెసిలిటీస్ హియర్. కానీ ఫ్రమ్ point of view that there is no problem in the recruitment, we are also putting people in mufti also. సో వాళ్ళంతా ఒక్కసారి నైట్ వస్తుంటారు. లాస్ట్ టైం ఒకసారి జరిగినప్పుడు కూడా కొంత ఇబ్బంది పడ్డారు ఇక్కడ సెక్యూరిటీ పరంగా. దీనికోసం యాక్చువల్లీ ఎక్స్ట్రా ఫోర్స్ ఇప్పుడు పెడుతున్నారు, మఫ్టీలో కూడా పెడుతున్నారు, ఎస్బీ పీపుల్ కూడా ఇక్కడే ఉంటారు. సో ఇప్పుడు ఫుల్ ప్రూఫ్ బందోబస్తు ఉంది.
సో వాళ్ళకు డేట్స్ ఉంటాయి, వాళ్ళని ఎట్లా రమ్మంటారు, ఎట్లా ఒకే కొంతమందికి ముందే వస్తున్నారు అట్లా లాస్ట్ టైం అట్లా క్రౌడ్ ఎక్కువ. అది యాక్చువల్లీ ఈ ప్రాసెస్ రాత్రి 10 PM నుంచి నడుస్తుంది, స్టార్ట్ అవుతుంది అండ్ మార్నింగ్ 7:30, 8 వరకు అయిపోతుంది. సో ఈ మధ్యలో యాక్చువల్లీ మెయిన్ ఈవెంట్స్ ఉన్నాయి. సో విల్ చూసుకుంటాం, నో ప్రాబ్లం, విల్ లుక్ ఆఫ్టర్. ఈ నెల 10వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అంటే 12 రోజుల పాటు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ర్యాలీలు జరుగుతాయి. అదేవిధంగా మరొక 8 రోజులు కూడా రిజర్వ్డ్ డేస్గా ఉంటాయి. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కావచ్చు లేదన్నా అయితే కూడా ఆ రిజర్వ్డ్ డేస్లలో కూడా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మెడికల్కి సంబంధించి కావచ్చు మిగతా అంతా కూడా జరుగుతాయి. అయితే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అంతా కూడా ఉదయం పూటనే జరుగుతుంది. అది కూడా రాత్రి 10 గంటల వరకే అభ్యర్థులంతా కూడా చేరుకోవాల్సి ఉంటుంది. దాదాపు 1 o'clock నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ర్యాలీ అగ్నివీర్కు సంబంధించినటువంటి కేటగిరీల వారీగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే 10వ తారీఖు నాడు స్టార్ట్ కాబోతుంది కాబట్టి 9వ తారీఖు రోజు రాత్రి 10 గంటల వరకే వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత వాళ్ళకు జేఎన్ఎస్కి సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియంలో వాళ్ళకు అక్కడ ఉండాలి. అక్కడి నుంచి స్టేడియం, మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి స్టేడియం, దానికి సంబంధించినటువంటి వాళ్ళ అవగాహన కల్పించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఈ స్టేడియం ద్వారా లోపలికి ఏ విధంగా ఎంట్రీ ఉంటుంది, ఏ విధంగా ఎగ్జిట్ ఉంటుంది, ఇవంతా కూడా వాళ్ళకు అవగాహన కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని ద్వారా మాత్రమే లోపలికి రావాల్సి ఉంటుంది. తర్వాత ఈ లోపలికి వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు లేదా ఎగ్జిట్ వెళ్ళే వరకు తర్వాత ఎక్కడ స్క్రీనింగ్ సంబంధించిన టీమ్స్ ఉంటాయి, ఎక్కడ రన్నింగ్ సంబంధించినటువంటి ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారని చెప్పచ్చు. ప్రస్తుతం ఇదంతా కూడా జేఎన్ఎస్కు సంబంధించినటువంటి మొత్తం గ్రౌండ్కు సంబంధించినటువంటి మ్యాప్. ఇందులోనే 2 స్క్రీనింగ్ సంబంధించి ఉంటాయి. ఇక్కడ స్క్రీనింగ్ సంబంధించిన టీం ఏ ఒక్కటి ఉంటుంది, అదేవిధంగా స్క్రీనింగ్ సంబంధించినటువంటి టీం బి ఉంటుంది. ఈ స్క్రీనింగ్ సంబంధించిన 2 రకాలుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్, తర్వాత వాళ్ళ హైటు చెస్ట్కు సంబంధించినటువంటి కావచ్చు, ఇవంతా కూడా ఇక్కడ స్క్రీనింగ్ ఉంటుంది. ఎవరు ఏ రూట్లోంచి వెళ్ళాలి, తర్వాత ఇది రన్నింగ్ సంబంధించినటువంటి ఏరియా, ఇది CP1, CP2 ఉంటుంది, CP3 ఉంటుంది, DIR స్టాండ్ ఉంటుంది, రిలాక్సేషన్ జీపీ ఇక్కడ ఉంటుంది, తర్వాత 400 మీటర్లకు సంబంధించినటువంటి రన్నింగ్ ట్రాక్, ఇక్కడ నుంచి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. అయితే ఇందులో CP1 కావచ్చు, CP2, CP3 ఈ రన్నింగ్ సంబంధించి కూడా ఎవ్రీ డే 800 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ సంచార ర్యాలీలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ముందుగానే ఏ రోజు రావాలనేది కూడా వాళ్ళకు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడే ఇచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది రన్నింగ్ చేయలేకపోవచ్చు, లేదా అనారోగ్యమైనటువంటి లేదా ఎట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని ఈ ర్యాలీ గ్రౌండ్ దాంట్లో నుంచి కూడా ఈ జీపీ దగ్గరికి అంటే రిలాక్సేషన్కి సంబంధించినటువంటి దగ్గరికి తీసుకొస్తారు. మిగతా వాళ్ళు రన్నింగ్ చేసే వాళ్ళకు ఇబ్బంది లేకుండా చేస్తారు. తర్వాత వీళ్ళంతా కూడా రిక్రూట్ అయిన ఎవరైతే ఈ టెస్ట్లలో పాస్ అయిన వాళ్ళకు మాత్రమే మిగతా టెస్ట్ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఈ ఎగ్జిట్ గేట్ ద్వారా బయటికి పంపిస్తారు. అయితే ఉదయం 6 గంటల వరకే దాదాపు ఈ రన్నింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా పూర్తవుతుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6:30, 7 గంటల వరకు ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన ర్యాలీ కావచ్చు లేదా వాళ్ళ సర్టిఫికెట్ల వెరిఫికేషను మిగతా ప్రాసెస్ మొత్తం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేశారు. వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సికింద్రాబాద్ ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఈ రిక్రూట్మెంట్ దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం అయితే అభ్యర్థులంతా కూడా ఆర్మీలో వెళ్ళాలి, ఆర్మీకి సంబంధించినటువంటి అగ్నివీరులుగా ఉద్యోగం సంపాదించాలి. ఒక ఎమోషనల్కి సంబంధించినటువంటి దేశభక్తికి సంబంధించింది ఎమోషనల్గా అటాచ్మెంట్గా ఈ ఉద్యోగాన్ని చూస్తారు, ఒక జాబ్గా చూడరు, దేశ సేవగా భావిస్తారు. కాబట్టి తమ దేశ భక్తిని చాటుకోవడానికి దేశ సరిహద్దుల్లో దేశాన్ని రక్షించుకోవడం తమ కర్తవ్యం. దాంట్లో మేము భాగస్వామ్యం కావాలని యువత కలలు కంటున్నారు. ఆ కలలు కనేందుకు సాకారం చేసుకునేందుకు వరంగల్ వేదికగా ఆర్మీ రిక్రూట్మెంట్కు సంబంధించినటువంటి ప్రక్రియ జరగనున్నది. వీడియో జర్నలిస్టు దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.